మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో స్థానికంగా ఉండే నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వమంటున్న స్థానిక ప్రజలు. అందులో భాగంగా హిందూపురం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో మోడల్ కాలనీలో ప్రజలు, యువకులు, మహిళలు ఎంహెచ్ ఇనాయతుల్లాను ఆహ్వానించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సామాజిక సేవా తత్వరులు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ, ఈ వార్డులో ప్రజలు మధ్యతరగతి కుటుంబాలని, మా సమస్యలు డ్రైనేజ్, శుభ్రత, వీధి దీపాలు, ఇంటి పట్టాలు మాకు లేవని, మా వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఎంహెచ్ ఇనాయతుల్లా వద్ద వాపోయారు. అలాగే మైనార్టీ మహిళ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాల క్రితం తమ కుమార్తె డెలివరీ కొరకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో నా కుమార్తె డెలివరీ కారణంగా చిన్నారునికి జన్మనిచ్చి చనిపోయిందని, పురంలో ఉన్న ఎమ్మెల్యే నాయకులకు వద్దకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని వేడుకున్నారు. తమకు న్యాయం చేయలేదని ఎంహెచ్ ఇనాయతుల్లా వద్ద ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఎంహెచ్ ఇనాయతుల్లా మాట్లాడుతూ, దాదాపుగా 6 నెలల కాలం నుంచి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా మన హిందూపురాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేదని నాకు కూడా బాధగా ఉందని ఆయన అన్నారు. అనంతరం రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని, మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే హిందూపురం దేవాలయం నిర్మాణంలో భాగంగా దాతల సహాయంతో నిర్మిస్తున్న దేవాలయం గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే స్పందించి దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చి ఓటేయాలా ఇట్లా అంటే ఎవరికి సార్ ఓటు? ఎవరికి? అన్నయ్య పేరు ఏం పేరు? వినాయకుల. ఏ పండక్కి ఇప్పుడు మా కాలేజీకి సారు చేయించిన దానితో నమస్కారం. వాళ్ళంతా కలిసి చేసుకుంటాము. ఏం సమస్యలు ఉండే దానికి? సిమెంట్ కావాలా, దేవుణ్ణి తెచ్చి పెట్టాలా. దేవుని తెచ్చి పెట్టలేదా? లేదు, ఇద్దరం కావాలి కదా, ఇద్దరం తేలేదు. ఎంతమంది ఉన్నారు మీ కుటుంబాల గుడికి? అది నేను అడిగిందమ్మా. గెలిపించుకుంటామప్ప, మాకు బాగా చేస్తే మేము వాళ్ళు గెలిపించుకోము. అలాగా अब पूछता हूँ मैं क्या शिक्षा वाली हमें अभी तक दिखना देखे नहीं, आज ही देखते हैं। अभी तक हमें देखे नहीं। मेरे भान के बारे तुम्हारे कने इतना काम करते थे, फौसला दिन है काटे मत फौसला दिन है। बड़ी साली। अच्छा 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 हाँ क्या भी नहीं भैया, हमें प्रॉब्लम नहीं खाना, पिंकी नहीं काटी है अपना से 30 साल से भी अब तक का घर नहीं भैया। 30 साल से बड़े बनती है भैया। भैया जा रहे हैं तभी जगह दी, अब तक का घर नहीं। जगह लेने क्या करना, कमाने हाँ जी जी, घर बनने का नहीं है हमें। अल्लाह से नहीं ना भैया, कहाँ ऐसा 3 बार होगा, 3 बार भी अच्छा का घर नहीं। 3 साल से कॉलोनी के अंदर खाली भाड़े बनने में चाहिए, मिलना बनने में चाहिए हमें। वही सी बात ठाक चलती है भैया, नहीं करना पिंची नहीं खाती है बंदे। हाँ 4 मर्द बच्चे बने, 4 जने भी भाड़ा दूंगी। मुझे भरोसा करते कि अल्लाह का फजल भैया। मुझे भरोसा करो, इंशाल्लाह 3-4 महीने वेट करो, अच्छे दिन आते इंशाल्लाह। वो छापा भैया आधार बच्ची कैसा बई को बच्ची मर्द बच्चा है तो कहाँ के बड़ा होता है, ऐसा कहाँ बड़ा होता है, पैसा की एक होता उन्हें पड़े जाता है, तो बई को बच्ची का सहारा कौन उठाता। टीवी कुछ अलग दिए भैया हमें, दिए कभी कैसा पकड़ा लेने पुलिस स्टेशन को जाओ, तो इसे लाहेरन रख लिया तो कैसा माल हमारा जमाने पर लाहेरन रख लेना होता, नोटा कट्टा करको तुम्हें बोलो जी। वो देखो ना खोले छोड़ रसीद में कैसा है वैसा होता, हमें चिपके रहेगा।
वो बेवा बच्ची 11 साल की बच्ची है। कमा मर को 8 ज्यादा लागो अब तुम्हारी जरूरत वापस ज्यादा होता है तुम ना जरा सब्र से मैं पूछ लूं डाले ना इन वीडियो वाले वो पूरे रिपोर्ट उठा कर रखे हुए अब भी है हमारी बच्ची के पूरे कैसा मर गई कैसा नहीं कब्बल का डॉक्टर ने ले जाको केसु डॉक्टर हॉस्पिटल में गवर्नमेंट में ले डॉक्टर ने छपा कर रख डाला भैया से तुम्हें क्या बोलते हैं किसे बोलने ना करिए हम बोलो విన్నాడు యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే చేయలేదు అంటా అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దేవుని అలా దేవుడి మీద బరువు వేసి మేమంతా దువా చేస్తాము రానప్ప అదే ఖచ్చితంగా స్థానికుడు ఎమ్మెల్యేగా నిలబడతాడు. లేదని లేదు ఆయప్ప వేరే వాడు కాదు లేదు అంటా అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దేవుని అలా దేవుడి మీద బరువు వేసి మేమంతా దువా చేస్తాము రానప్ప అదే ఖచ్చితంగా స్థానికుడు ఎమ్మెల్యేగా నిలబడతాడు. లేదని లేదు ఆయప్ప వేరే వాడు కాదు మేము వేరే వాడు కాదు మీరు వేరే వాళ్ళు కాదు అందరూ మనవాళ్లే. దేవుని అలా వస్తాడు వచ్చలేదని ఏమీ లేదు. నమాజ్ లో మేము దువా చేస్తాం. దువా చేసుకొని ఖచ్చితంగా మీరు ఓట్లు వేపిస్తారా? వేపిస్తాం అప్ప స్థానికంగా ఎంచుకోవాలని వేపిస్తాం లేదని మీరు కూడా ఖచ్చితంగా ఓట్లు వేసి అన్నకి మాట ఇచ్చేది దేవునికి మాట ఇచ్చేది రెండు ఒకటే. పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొందరలోనే నేను చెప్తాను వింటావా వచ్చినే వస్తాడు అయిపో ఈ మాట గ్యారెంటీగా పెట్టుకో. నేను చెప్పింది మాట తప్పు అయితే అప్పుడు నాకు వచ్చి అడుగు ఖచ్చితంగా వస్తాడు. మీ అల్లా దయ వల్ల ఖచ్చితంగా వస్తారు. దేవుడు కల్పిస్తాడు మనసు చూస్తాడు మనసు చూసి దింపుతాడు తెలుసునా. मर्दाना ऐसा काम भी तुम्हें एक कार्ड में ही घर को देते नहीं अब तुम दो लाख भी हाँ नहीं हो ये कार्ड में कहता हमें माँ बच्चे ये कार्ड काम जाना अब हमें दूसरा अलग बनाओ कहता काम बनाती है वो काट रहा अब एक बोलो हरे सत्यनारायण नाम म्हणजे भी కావాలి ఇంకా పైకి చికెన్ కావాలి ఆడ ప్రభుత్వం దేవుడు అడిగిన రైతు కారణం చెప్పుకోవాలి ఏదో పునాది చెప్తా సరే ఆడ కాడి వచ్చిన వాళ్ళకి రేపు బంగిరితాకు వచ్చి కలిసి ఏమా కరేత్తేమా तुम्हें तू क्या करते माँ अच्छा अच्छा रेशम तो आप जाते हैं तो घर में से तुम्हारे इतना ना ओ रंदे वहाँ को ऑटो चलाते हैं ऑटो चलाता है वहाँ एक 3-4 महीने सबर कर ले माँ अब मुझे बोले ना एक 3-4 महीने सबर कर ले सबर करते चिंगते जब बल्ला के ने आधार कार्ड वो ये पूरे ले लेते हैं कौन भी क्या करको दिए कौन ले लेके थे माँ बल्ला के ने ऐसा मीटिंग को आको हैरान करें हाँ आज के इस्लाम में सभी हाँ दो कहीं पूरी जगह दिए किसी में ये वार्ड काउंसलर कौन तो माँ रहमत अपा अच्छा रहमत भी हाँ हाँ रहमत अपा बता जाग मेरा नाम बोलो जाग मेरा नाम बोले तो कौन भी कहीं काम करते भी नहीं क्या भी नहीं हाँ ఉండాల మానవమే లేకపోతే ఈ జనాలకి అర్థమే లేకుండా లేదు కలిసి ఎవరు పోతారో ఎవరో వాళ్ళు పట్టుకోలేండి ఇచ్చేసేయాల మీరు చేస్తే సరిపోతుంది पानी बिल बन लेना भाड़े बन लेना करंट बिल
घरावाल्यांको भी गुत्ते बिल भरना, करेंट बिल भरना, सबको हर एक चीज है सर। भाड़ा एक चीज ना भरना है सर, घर की कदर को एक ही बात है ना। घरावाले का घरावाले बोलती भाड़ा घरा है तो आएगा बोलते रहते तो गोली खाली कम होता है। अब हमें उसे क्या करना है? हमें दूल्हे बदलने करने वाले घर के भाड़े बनने को 10-15 लग जाती है। घरावाले देंगे पैसा कितने जन बोले एक जरूर को सबकी दुआ भी आमीन हो। आमीन।